రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఘటనా స్థలానికి వచ్చారు. కార్మికులు తీవ్ర స్థాయిలో ఆందోళనలకు దిగి ఎస్కార్ట్ వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. రాష్ట్ర శాసనసభ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనందబాబులతో కలిసి సహాయక చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. మేమంతా చదువుకునే వాళ్ళమే, కానీ సమ్మర్ అవడం వల్ల అందరూ పనులకు వచ్చాము. అయితే ఇక్కడ సైడ్ వాల్ కన్స్ట్రక్షన్ చేయకుండా పోస్టులు పెట్టమన్నారు. మేము కుదరదండి, సైడ్ వాల్ కట్టాల్సిందే అన్నాము. కానీ మా మాట ఎవరు వినలేదు. సైడ్ వాల్ కట్టకుండా పోస్టులు పెట్టమన్నారు. మేము వర్కరం కాబట్టి పోస్టులు పెట్టాలి కాబట్టి మేస్త్రి మట్టినాలి కాబట్టి విన్నాము. అది సైడ్ వాల్ కట్టినట్టయితే మాకు ఇంత ఘోరంగా జరిగేది కాదు సార్. సైడ్ వాల్ కట్టకపోవడం మమ్మల్ని అందరినీ దారుణంగా, మా బంధువులు మా చుట్టాలు అందరూ ఉన్నారు సార్. మాది పెద్దగొట్టిపాడు సార్. ఇక్కడ దాదాపు ఇక్కడ ఒక నెల 2 నెలల మిట్టి వర్క్ జరుగుతుంది సార్. ఈ రోజు మార్నింగ్ 6కి మేము సైట్ లోకి వచ్చాం సార్. మేము కమ్యూనిటీ మేము 6కి వర్క్ లోకి వచ్చాం సార్. ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చి ఆఫ్టర్నూన్ 1 వెళ్ళిపోతాం సార్. అయితే ఈ రోజు సాయంత్రం వరకు చేయండి వర్క్, మీకు ఎక్స్ట్రా ఇస్తామని తలకే ఆ 10 రోజులు పోస్ట్ అవ్వలేదని నిలబెట్టాలని మొదలుపెట్టాం సార్. మొదలుపెట్టిన తర్వాత అప్పటికి మేము చెప్పాం సార్, సైడ్ వాల్ కట్టండి, మీరు సైడ్ వాల్ కట్టకపోతే మట్టి ఇరిగిపడిద్ది, అదంతా నీళ్లు పారుతున్నాయి సార్. అదంతా సైడ్ కాలం అంటే నీళ్ళు అండి, ఆ నీళ్లు పారుతున్నాయి సార్. మీరు మట్టి సైడ్ వాల్ కట్టండి అంటే సైడ్ వాల్ కాదు ఏదో చెప్పేసి పోస్టులు పెట్టమన్నారు సార్. మొత్తం పిల్లల కాడ 18 మంది పనిచేశారు సార్. 18 మంది పనిచేస్తే ఫస్ట్ ఏం జరిగిందంటే 18 మందిలో 18 మంది ఆ పోస్టులు పెట్టి పైకి వచ్చారు. ఒకటి మీద మట్టి పడింది సార్. ఒక అబ్బాయి మీద, ఒక కాలు మీద చిన్న మట్టి పిల్ల పడింది. పెద్ద ఆ అబ్బాయి పేరు ప్రశాంత్ అండి. అయితే గొట్టిపాడు ప్రశాంత్. అబ్బాయి మీద మట్టి పడంగానే వీళ్ళంతా తెచ్చి మిగతా వాళ్ళందరూ పైకి వెళ్ళి కిందకి వెళ్ళి అబ్బాయి లావుదాని ట్రై చేశారు. కానీ అంతలోనే దాదాపు ఒక 5 ట్రక్కులు మట్టి మళ్ళీ మా వాళ్ళు అందరి మీద పడింది. ఆ పైన వాళ్ళు మొత్తం ఒక 10 మంది పైకి రాగలిగారు. 10 వాళ్ళంతా మట్టి కింద అలాగే ఉన్నారు సార్. లోపల 8 మంది ఉన్నారు సార్. ఇంకా
అదంతా గొట్టిపాడు సార్, పెద్ద గొట్టిపాడు ప్రతిపాడు మండలం. ఆడవాళ్ళు ఎవరు లేరు సార్, అంతా స్టూడెంట్స్ ఒక ఆరుగురు ఉన్నారు. 6 స్టూడెంట్స్ ఉన్నారు, 2 వర్కర్స్ ఉన్నారు సార్. ఎస్సీ అండి. ఎస్సీ పోతే మీరు ఇలానే రియాక్ట్ అవుతారా అంటే వాడు నాకు పడక నువ్వేంద్ర మాట్లాడదాం అంటున్నాడు. ఎవడా వాడు? మొత్తం 12 మంది ఉన్నారండి, మొత్తం 12 మంది గొడ్డిపాడు వాళ్ళు అండి. రాజధానికి పని కోసం వచ్చారు. అందరూ కూడా చదువుకునే పిల్లలు సార్, చదువుకునే పిల్లలు హాలిడేస్ కానీ ఈ సెలవుల్లోకి పనికి వచ్చారు సార్. 3 గంటలు అయినా ఇంత బిల్డింగ్ కట్టేటప్పుడు సేఫ్టీ లేకున్నప్పుడు ఏం పట్టించుకోలేదు. ఎప్పుడు 3 గంటలకి పిల్లలు పడిపోతే 6 గంటల వరకు 6 గంటల దాకా 3 గంటలు ఆ మట్టి పిల్లలు పెట్టుకుంటారా సార్? మీరు ఒక నిమిషం ఆలోచించండి. మీరు ఎవరి పిల్లలండి? కష్టపడి పని చేసుకొని చదువుకునే పిల్లలు సార్ వాళ్ళు. మేము ఇదే అడుగుతుంటే పోలీసులు మమ్మల్ని నెట్టేస్తారు. వాళ్ళు రౌడీలు పెట్టి మమ్మల్ని కొట్టించారు సార్ మమ్మల్ని. ప్రతిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో వీళ్ళంతా రాడ్ బిడింగ్ వర్కర్స్ అండి. అయితే ఈ రాడ్ బిడింగ్ వర్కర్స్లో వీళ్ళు కొంతమంది ఉన్న వాళ్ళలో లోన్ ఉన్న వాళ్ళలో ఒక 5 స్టూడెంట్స్ ఉన్నారు. 10th క్లాస్ రాసి ఇంటర్మీడియట్ రాసి డిగ్రీ అయిపోయి హాలిడేస్లో పనులకు వచ్చారు. వాళ్ళు కనీసం ఇంట్లో రికార్డుతో డొక్కాడిన పరిస్థితి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా. సో వాళ్ళు ఏం చేశారంటే హాలిడేస్ అని పనులకు వచ్చారు. అంతా 18-19 ఇయర్స్ వాళ్ళు. మొత్తం 8 మెంబర్స్ లోన్ ఉన్నారు. 18లో మొత్తం 18 మెంబర్స్ వస్తే పనికి గొట్టిపాడు నుంచి 10 మెంబర్స్ ఏం బయట ఉన్నారు, 18 లోన్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళల్లో ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నారు. 5-6 10th రాసి ఇంటర్మీడియట్ రాసి డిగ్రీ రాసిన వాళ్ళు ఉన్నారు. పిల్లర్స్ కింద మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు సార్. అది